డాక్టర్ తప్పు చేస్తే పేషెంట్ చచ్చిపోతాడు. లాయర్ తప్పు చేస్తే చెయ్యని తప్పుకు శిక్ష పడుతుంది. ఇంజనీర్ తప్పు చేస్తే ప్రాజెక్టు కూలిపోతుంది. టైలర్ తప్పు చేస్తే మా సత్తిగా నంగిలెక్క అవుతుంది. యాంకర్ తప్పు చదివితే ఏమవుతుంది? ఫస్ట్ మా సార్ తిడతాడు, వెనుకొసిరి జనం నవ్వుకుంటారు. మరి టీచర్ తప్పు చేస్తే ఏమవుతుంది? ఆ పొరగాళ్ళంతా కూడా తప్పే నేర్చుకుంటారు. వాళ్ళ అమ్మ నాయనకు, వాళ్ళ దోస్తులకు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా తప్పే చెప్తారు. వీళ్ళంతా తప్పులు చేస్తే ఎట్లనన్నా భరించచ్చు, కానీ వామ్మో లీడర్లు తప్పు చేస్తే దేశమే ఆగమవుతుంది. గీ సారు పేరు శంకర్ చౌదరి, గుజరాత్ రాష్ట్రంలో దౌకాన్ల మంత్రి. నిన్న ఒక బడికి పోయి పోరగాళ్లకు ఇంగ్లీష్ నేర్పబోయిండు. ఏనుగు స్పెల్లింగ్ ను ELEPHENT అని రాసిండు, కానీ ఈ స్పెల్లింగ్ తప్పు. ELEPHANT అని రాయాలి. అంటే ఏ అక్షరానికి బదులు ఈ అక్షరం రాసిండు మంత్రి సారు. మళ్ళా సారు చదివింది MBA అనే పెద్ద చదువు. పిల్లలతోని కూడా తప్పు చదివించే వరకు తప్పులు తప్పులు తాళాలు, దేవుని ఇంట్లో దీపాలు అని మంత్రి సార్ మీద జోకులేసుకుంటున్నారు జనం. ఈడ ఇంకో గమ్మత్ ముచ్చట ఏంటంటే, సారు చదువు సర్టిఫికెట్లు దొంగయని కోర్టుల కేసు కూడా నడుస్తుంది. కానీ మంత్రి సార్కి ఏనుగు స్పెల్లింగ్ కూడా రాదు. ఆ నెక్కిరిస్తేందుకు మేము ఈ వార్త నేస్తలేం. చదువుకునే పిల్లలకు చెప్తున్నాం, మీరు కూడా తప్పులు రాస్తే ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఫీల్ కావాల్సిన పని లేదు. పరీక్షల ఫెయిల్ అయినామని పానాలు తీసుకునే అక్కెర అంతకంటే లేదు. మన తలరాతలు రాసే కొందరు మంత్రులు, పెద్ద పెద్ద లీడర్లు కూడా ఉద్దర చదువులే అని యాద పెట్టుకుంటే చాలు. ఇవాళ చదువబ్బనోళ్ళు రేపు చదువుల శాఖకు మంత్రి కావచ్చని చెప్తందుకే ఈ వార్త నేస్తున్నాం గంతే. ELEPHANT ఎలిఫెంట్ ఎట్లే